జనవరిలో భూభారతి యాపట అన్ని ఆప్షన్స్ తో కొత్త ఏడాది అందుబాటులోకి తెస్తున్నాం మన పొంగులేటి సీనన్న. పొంగులేటి సీనన్న ఏమంటానంటే జనవరి నెలలో కొత్త సంవత్సరంలో భూభారతి యాప్ తెస్తారట. ఎవరు తెస్తారట అంటే భూములు మింగే మంత్రి, ఆయన పేరు భూములు మింగే మంత్రి పొంగులేటి సీనన్న. భూములు కాపాడటానికి ఆయన యాప్ చేస్తాడు. ఇది ఎట్లా అనిపిస్తుంది అంటే దయ్యాలు కాదు, దాని నాయనమ్మలు వచ్చి వేదాలు వలిస్తున్నట్టుగా అనిపిస్తున్నాయి. దయాలు కాదు, దాన్ని నాయనమ్మలే. ఎందుకంటే ఈయననే కదనే పట్టపగటిలు కాడ వెలిమెల తాండాలో పేదోళ్ళ భూమిని మింగుతాండు. నిన్ననే వార్త వచ్చి నేను కొడుకు గండిపేటలో బెదిరించి బౌన్సర్లను పెట్టి బెదిరించి కొట్టి చేసి మరి భూములు గుంజుకునే ప్రయత్నం చేసిండు రాఘవ కన్స్ట్రక్షన్స్. సో ఇట్లా ఇన్ని రకాలుగా భూములు మింగే మంత్రి ఒక ఆయన, భూములు మింగే కొడుకు, ఈయన ఆయన ఇద్దరు కలిసట భూములు కాపాడటానికి భూభారతి యాప్ చెప్తాడు. ఇది గమ్మత్తున్నది, ఇది జోలి. పాముకు పాలు పోసి తాగినట్టు నిన్ను మంత్రి చేయడమే పెద్ద పాపం. భూముల విషయంలో పోయి రెవెన్యూ శాఖ ఇచ్చారు నీకు. ఇక నువ్వు భూములు మింగుడే బిజినెస్గా పెట్టుకున్నావు. నీ దందా ఏంటంటే భూములు మింగాలి, అంత మించి మనకు వేరే దందా లేదు. సో ఈయనంటే యాప్ చేస్తారట. మరి ఇంకా ఒకే గొడుగు కిందకి రెవెన్యూ, సర్వే, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ విభాగాలు వస్తాయట. ఈ మూడింటి కోసం ప్రత్యేక వెబ్ పోర్టల్ కూడా రాబోతుంట. ఎందుకు వస్తుంది తెలిసి అన్ని ఆ ఆఫీసర్ని కలవాలి, ఈ ఆఫీసర్ని కలవాలి, ఇంకో ఆఫీసర్ కలవాలి. నాకు కావాలి ఒకటే ఒక రిజిస్ట్రేషన్, దొంగ భూముల రిజిస్ట్రేషన్. నేను గిన్నె ఆఫీసులు గిన్నె కథ ఎందుకు నాకు? అంత ఆలిన్ వన్ కావాలి, ఆలిన్ వన్ తెచ్చుకోవాలి, చూసుకుంటూ రాసి పాస్ కావాలి. ఆలిన్ వన్ తెచ్చుకొని చూసుకుంటూ రాసి ఎగ్జామ్ పేపర్లో మంచి రాసేసి అన్న పాస్ అవుతాడు. పొంగులేటి సీనన్నకు ఇబ్బంది అవుతుంది వాస్తవానికి. స్టాంపులో సారి, రిజిస్ట్రేషన్ ఒక కాడ, ఇదో కాడ, స్లాట్ బుక్ ఇవ్వడం, ఇవన్నీ ఎందుకు? హల్లిని మనం ఒకటే కాడ పెట్టి అరే ఆడ 1000 ఎకరాలు ఉందా, అయిపోయింది, సాయంత్రం వరకు రిజిస్ట్రేషన్ చేయరా ఆఫీసర్, నువ్వు చేసేసి సేపు. ఒకవేళ పుసుకున్న పోలీసులు వచ్చినారనుకో, నేనున్నా, పోలీసులనే సస్పెండ్ చేద్దాం పో. మన వేసింది కదా ఈయన కొడుకు విషయాల బూమరాంగ్ అని రాస్తున్నారు నమస్తే తెలంగాణలో. సో ఏది ఏమైనా మన అన్నగారు అయితే చాలా పకడ్బందీగా ప్లాన్ వేస్తున్నాడు భూమి మిగతానికి. 5 పైలట్ గ్రామాల్లో అట భూదారు కార్డులు రెడీ చేసినట. సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల ధరణి ఫోరెన్సిక్ ఆడిట్ ప్రాథమిక రిపోర్టు అందింది. అక్రమాలు బయట పెడతాం. ఏది మళ్ళా సంవత్సరమా? అక్రమాలు సిరిసిల్ల, సిద్దిపేటకే అందినాయా, ఖమ్మంకి అందలేదా? ఇదే బీఆర్ఎస్ పార్టీలో పండుకున్నప్పుడు నువ్వు చేసిన లంగాపన్న గురించి ఖమ్మం ప్రజలకు తెలియదా? బిజెపల్లికి రోడ్ వేసిన అంత పెద్ద మునగాడు మా అన్న, మామూలు కథ అనుకుంటారా అనేది? రోడ్ వేసే చరిత్ర. ఇక భూ మార్పిడి పేరుతో దోసుకున్నది గత పాలకులని మండిపడుతుండు ఈయన. అసలు రూపాయి బిల్ల కూడా అసలు భూములు మింగడం అంటే ఏదో దాని డిక్షనరీలో లేదు ఆయన. భూమి అంటే ఏదో తెలియదు ఆయన. ఫస్ట్ రియల్ ఎస్టేట్ అంటే ఏదో తెలియదు. అసలు భూములు అనేది ఎట్లుంటే చూడలేదు ఆయన పుట్టిన కానేసి. ఎందుకంటే ఆయన మంచోడు పొంగులేటేసిన ఆయన పేరే మార్చేసిండు ఆయన. సొంత గొప్పోడు కాబట్టి మరి ఆయన కంటే తెలియదట. సో ఎంత తెలంగాణ రాష్ట్ర ప్రజల భూములు కాపాడడానికి ఆయన తలకాయ బొట్టు కరిగించట. భూభారతి యాప్ తెచ్చి అందరి భూములు కాపాడటానికి అన్ని ఒక కాడ తెచ్చి ఆయన మనం తయారు చేస్తాడంట. ఆ తయారు చేసి మీ అందరి భూములు మరి మింగుతాడా కాపాడతా తెలియదు. ఈయన పత్తి తగినట్టు సిరిసిల్ల, సిద్దిపేటల అక్రమాలు బయటపడ్డాయి ధరణిలా. ఆయన విచారణ చేస్తా. ఇగో మీ విచారణ ఏనాక వీకిందంటే గడ కాళేశ్వరంలో కానీ, ఫోన్ టాపింగ్ లో కానీ, ఇంకా ఏ విషయంలో కానీ 24 నెలలు దాటిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది సక్సెస్ఫుల్ గా. కానీ బొచ్చు కూడా వికలే వాళ్ళ కొడుకు అన్నట్టు. కేటీఆర్ చెప్పినట్టు మీరు వాళ్ళ బొచ్చు కూడా వికలే. అది ఓపెన్ సీక్రెట్, కనిపిస్తుంది ప్రజలకు. ఇది మా అన్న, మా శ్రీనివాస్ అన్న గారు వాడిన డైలాగ్స్. ఇక దీనికి తోడు వీళ్ళు ఈ సిగ్గి తప్పిన జోలు రాస్తారు చూడు. కోకాపేటలో ఎకరానికి 131 కోట్లట. మరో ఫ్లాట్ లో 118 కోట్లు పలికిన ధర. మూడో విడత కేవలం 8 ఎకరాలకు 1000 కోట్ల ఆమ్దాని వచ్చినట. 3 దశల్లో 27 ఎకరాలు అమ్మగా సర్కారుకు 3708 కోట్ల ఆదాయం వచ్చిందనేది వీళ్ళు చెప్తారు. మరి ఇది చూసుకోరు నాయన. 131 కోట్లు ఎకరం అంట. 131, 138, 127, 151, అవసరం 200 కోట్లు. ఈ ఎన్ని కోట్లు వచ్చినా రియల్ ఎస్టేట్ రైజింగ్ లో ఉందని చెప్తారు. రియల్ ఎస్టేట్ బ్రహ్మాండంగా ఉందంటారు. ఈడ 50 ఫ్లోర్లు పర్మిషన్, 60 ఫ్లోర్లు పర్మిషన్ ఇస్తే వాడు కొంటాడు బరాబర్గా. కోకాపేటలో మొత్తం గుట్టలే ఉంటాయి.
60 ఫ్లోర్లు పర్మిషన్ ఇస్తారు. వాళ్ళు 60 ఫ్లోర్లు వేస్తారు. 60 ఫ్లాట్లు పడితే ఒక 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 1000 ఉంటారుగా, ఒక 100-120 గజాలల్లా. మరి 60 ఫ్లోర్లకు వాడు అమ్ముకుంటాడు కాబట్టి వాడికి 130 కోట్లు చెల్లుబాటు అవుతుంది, గిట్టుబాటు అవుతుంది. కానీ మరి రేవంత్ రెడ్డి గారు అంత బ్రహ్మాండంగా చెప్తున్నారు. మరి 1-2 ఫ్లోర్లు 10 ఫ్లోర్లు వేస్తాడు 131 కోట్లు పెట్టి కొంటే వాడు బతికి బట్టగడతాడా? సస్తాడు, ఊరేసుకొని దెబ్బకాడు, అదురికే వస్తాడు. సో అట్లాంటి పరిస్థితి ఉన్నది. ఇంకా ఈయన ఇంత పొడుగు అంత పొడుగు భూములు పోతానా, ఇంత కొంతారు అంత కొంతురు, నెంబర్ 1 నెంబర్ 3 ఇట్లా డైలాగులు వాడుతారు. సో అసలు విషయం వేరే, వీళ్ళు చెప్పాలనుకునేది వేరే. తెలంగాణ రాష్ట్రం రియల్ ఎస్టేట్ ఆగమైంది. ఆగమై చేసింది రేవంత్ రెడ్డి. భూములు మనం మింగుతానంటే మనం మొత్తుకుంటున్నాం కదా. అందుకని భూములు అమ్ముడు పోగురా షురువు పెట్టిండు. ఇక మనం ఎట్లా తినేస్తలేరు, అమ్ముదాం. అమ్మకు వచ్చిన పైసలు మనకి ఏం రావు. ఇప్పుడు 131 కోట్లు వచ్చినాయి, మన 150 అనరు, ఇంతకుముందు 177 అనరు. ఎన్ని కోట్లు చెప్పినా అలాకెళ్ళి రూపాయి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందదు. అది ఎక్కడ పోతుందో, ఢిల్లీకి పోతుందా ఇంకెక్కడికైనా పోతుందో తెలియదు. కానీ ఫైనల్ అయితే ఆ డబ్బు ప్రజలకు ఉపయోగపడదు, ఉపయోగించరు. ఇప్పటి వరకు భూముల మీద లెక్క ఎంత, ఆ పైసలు ఎక్కడ పోయినా లెక్క ఇస్తే మీరు మొనగాలే. ఛాలెంజ్ చేస్తా ఉన్నా. మీ సకలానం తెలియదు ఆ ప్రజలకు. మీ మంచోళం మీ పద్ధతిలో రాసుకుంటారు, వాళ్ళ కాళ్ళు రాసుకుంటారు. అట్లా 1,00,000 కోట్లు రాష్ట్రంలో పెట్టుబడులకు 14 కంపెనీలు సిద్ధమట. 70,000 కోట్లతో టీసీఎస్, టీపీజీ డేటా కేంద్రాలు, హుందాయ్ కార్ల ఫ్యాక్టరీ, 25 బయోగ్యాస్ ప్లాంట్లు, వంతారా జూ ఏర్పాటుకు రిలయన్స్ కంపెనీ సిద్ధం. ఫిలిం సిటీ ఏర్పాటు చేయాలన్న నటుడు అజయ్ దేవగన్. సింగపూర్, తైవాన్ కంపెనీల పారిశ్రామిక వాడలు. 100 ఎకరాల్లో ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు. తెలంగాణ రైజింగ్ సదస్సులో ప్రకటించిన సీఎం. సదస్సులో పాల్గొనేందుకు 4,800 మందికి ఆహ్వానాలు. పలువురు పారిశ్రామిక దిగ్గజాలు, నిపుణుల సంసిద్ధత. ఇక చెప్తాడు. మరి ఇంకా గంట సేపు చెప్పని చెప్తాడు ఆయన. 1,00,000 కోట్లు అంటున్నా అన్న. ఫ్యూచర్ సిటీలో 1,00,000 కోట్లు పెట్టుబడి పెడతారు, ముందరకు వచ్చిరట. నమ్ముతారా మీరు? 1,79,000 కోట్ల పెట్టుబడి తెచ్చినని ఊరు మొత్తం ప్రచారం చేసినప్పుడు పెట్టినాడు. పెట్టుబడి వచ్చినాయా? పేపర్లలోనే ఉంటాయి పెట్టుబడులు, గ్రౌండ్లో పోతే రావు రియల్గా. ఇప్పుడు ఇక రేపు ఫ్యూచర్ మార్చిపోతుంది. ఏఐ వస్తుంది, ఇండస్ట్రీలు వస్తాయి, కంపెనీలు వస్తాయి, కోట్లు పెట్టుబడి పెడతాంటారు. అలా డేరాలు వేసుకొని మీటింగ్ పెడతారు, వీళ్ళు కోట్లు పెడతారు. అయ్యో, నోరుకు మొక్కాలి, మనం నోరుకు మొక్కాలి నాయన.